వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఇది కూడా సేమ్ ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. నేను ఎక్కువగా ఫ్లిప్కార్టే యూజ్ చేస్తాను. ఎందుకు అంటే చెప్పాను కదా, కొన్ని కూపన్స్ అవి వస్తూ ఉంటాయి అనమాట. సో వాటి నుంచి ఆర్డర్ చేస్తాను. నావి ఇన్ని అన్బాక్సింగ్ వీడియోస్ చూసి బాగా షాపింగ్ చేస్తా అనుకోకండి. క్రెడిట్ కార్డ్స్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చే కూపన్స్తోనే మోస్ట్లీ షాపింగ్ చేస్తా అనమాట. అండ్ ఈరోజు ఏమేమి ఐటమ్స్ కొన్నాను ఏంటి అని చెప్పేసి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎస్, ఈరోజు వీడియోస్లో వచ్చేసి మోస్ట్లీ ప్రొడక్ట్స్ అనమాట. అంటే నాకు సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నా. యాక్చువల్గా ప్రొడక్ట్స్ అంటే అందరూ నైకా అని, గ్లామప్ అని ఇలాంటి స్పెసిఫిక్గా కాస్మెటిక్స్కి రిలేటెడ్ వెబ్సైట్స్ నుంచి ఆర్డర్ చేస్తారు. కానీ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్స్లో కూడా ఉంటాయన్నమాట సేమ్ ప్రొడక్ట్స్. జస్ట్ షాంపూస్, ఫేస్ వాషెస్ అండ్ ఫేస్ క్రీమ్స్ అలాంటివి అక్కడ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బికాస్ నైకా వాటిలలో డెలివరీ ఛార్జెస్ కొంచెం ఎక్కువ పడుతూ ఉంటాయి. అందుకే అంటే చాలా ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకుంటేనే వాళ్ళు డెలివరీ ఫ్రీ ఇస్తారు. 1 or 2 ప్రొడక్ట్స్ కలా ఇవ్వరు. బట్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో 1 or 2 ప్రొడక్ట్స్ అయినా కూడా డెలివరీ ఫ్రీ ఉంటుంది. అందుకనే ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. యా, ఓపెన్ చేశాను అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రొడక్ట్. హే, యాక్చువల్గా అందులో మెన్షన్ చేయలేదు కానీ మనకు ఒక చిన్న ఫ్రీ గిఫ్ట్ కూడా వచ్చింది. గిఫ్ట్ చూసే ముందు ఇది చూద్దాం. ఇది వచ్చేసేసి బ్లంట్ సలూన్ లైక్ హెయిర్ అనమాట. ఇంటెన్స్ మాయిశ్చరైజర్ షాంపూ. ఇది ఎందుకు తీసుకున్నానంటే వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా. నార్మల్గానే వింటర్లో అందరికీ స్కిన్ ఎలా డ్రైగా అనిపిస్తుందో హెయిర్ కూడా డ్రైగా అనిపిస్తుంది, గడ్డి గడ్డిగా ఉన్నట్టు అనిపిస్తుంది. నార్మల్గానే నాది కొంచెం సెమీ కర్లీ హెయిర్లా ఉంటుంది, కొంచెం గడ్డి గడ్డిగా అనిపిస్తుంది. ఇంకా వేరే షాంపూస్ అవి వాడితే ఎక్కువ గడ్డి లాగా అయిపోతుందేమో అని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను అనమాట. రివ్యూస్ అవన్నీ చాలా బాగున్నాయి. మీరు ఇక్కడ చూస్తే ఇంటెన్స్ మాయిశ్చర్ షాంపూ అని ఉంది అండ్ డీప్లీ నారిషెస్ అండ్ యాడ్స్ షైన్ అని చెప్పింది. స్పెసిఫిక్గా తీసుకోవడానికి 2 మెయిన్ రీజన్స్. ఒకటి వచ్చేసేసి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది స్కాల్ప్కి అండ్ సెకండ్ వచ్చేసేసి జజోబో అండ్ విటమిన్ ఈ ఉందన్నమాట. ఈ 2 ప్రొడక్ట్స్ నేను ఎప్పటి నుంచో హెయిర్కి వాడాలి అని అనుకుంటా. మంచివి అని అనేసి చాలా మంది చెప్తుంటే విన్నాను. సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం కదా అని తీసుకున్నాను. సో ఇదే ఫస్ట్ టైం నేను ఈ షాంపూ వాడడం. నాకు నచ్చితే ఇంకా తప్పకుండా కమింగ్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. బట్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రోడక్ట్. ఇందులో మెన్షన్ చేయకుండానే మనకు ఒక ఫ్రీ గిఫ్ట్ వచ్చింది అనమాట. చిన్నదైనా పెద్దదైనా గిఫ్ట్ అంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా. చిన్న వైట్ టోన్ పౌడర్ ఇచ్చారనమాట యూస్ చేసుకోవడానికి. ఆర్డర్ చేసినప్పుడు నాకు తెలిసినంత వరకు అందులో అయితే ఏం మెన్షన్ చేయలేదు. ఇది పౌడరేనా? సాఫ్ట్ అండ్ స్మూత్. హే, పౌడర్ కాదు, ఇది వైట్ టోన్ అని ఉండేసరికి పౌడర్ అనుకున్నా, కానీ పౌడర్ కాదు, ఇది ఫేస్ క్రీమ్ అంట. క్యూట్గా బుడ్డిగా బాగుంది. హైడ్రేటింగ్ సన్ ప్రొటెక్టింగ్ ఫేస్ క్రీమ్. చూద్దాం, బాగుంటే షిఫ్ట్ అవ్వచ్చు కదా. 1 or 2 times చూసి బాగుంటే కంటిన్యూ చేద్దాం, లేకపోతే లేదు. ఎస్, ఇది మన ఫస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. ఎస్, మన నెక్స్ట్ ప్రోడక్ట్ అన్బాక్స్ చేసేద్దాం. ఇది కూడా సేమ్ అలాంటిదే అనమాట. లైక్ గర్ల్ రిలేటెడ్ థింగ్ అని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్, బాయ్స్కి కూడా. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? అండ్ ఇవన్నీ ఇప్పుడు నేను చూపించే ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేనైతే ఇదే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా. అంతకుముందు వేరే ప్రొడక్ట్స్ వాడేదాన్ని. అండ్ షాంపూ చెప్పలేదు కదా అంతకుముందు ఏం వాడేది అని చెప్పేసి. నేను అంతకుముందు లారియల్ ప్యారిస్ వాడేదన్నమాట. అందులో బ్లాక్ కలర్ ఉంటుంది కదా, బ్లాక్ బాక్స్తో, ఆ షాంపూ వాడేదాన్ని. బట్ లారియల్లో చాలా కలర్స్ ఉన్నాయి. నేను బ్లాక్, వైట్, రెడ్ అన్ని కలర్స్ ఉన్న షాంపూస్ వాడేసాను అనమాట. లారియల్ చాలా బాగానే వర్క్ చేస్తుంది కానీ వింటర్ కదా, మాయిశ్చరైజర్ కోసం అది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫేస్ వాష్. ఈ వీడు ఫేస్ వాష్ కనిపించకుండా స్టిక్కర్ వేసాడు. ఇది సాలిసిలిక్ యాసిడ్ యాంటీ యాక్నే ఫేస్ వాష్ అనమాట. క్లియర్గా కనిపిస్తుందో లేదో, ఎల్లో కలర్ స్టిక్కర్ వేసాడు, ఇక్కడ ఉంది. సాలిసిలిక్ యాసిడ్ యాంటీ యాక్నే ఫేస్ వాష్. 2% సాలిసిలిక్ యాసిడ్, 2% నయాసినమైడ్ ఉంటుంది. యాక్చువల్గా నయాసినమైడ్ చాలా మంచిది. చిన్న చిన్న డాట్స్ లాంటివి, పింపుల్స్ లాంటివి ఏమన్నా ఉంటే నయాసినమైడ్ వల్ల పోతుంది అని అనేసి అని అంటారు. నాకు కొంచెం ఫేస్ ఈ మధ్య పింపుల్స్ ఎక్కువగా వస్తున్నాయేమో అని అనేసి అని అనిపిస్తుంది. అండ్ దట్టు వింటర్ కదా, ఫేస్ మరీ ఆయిలీగా డ్రైగా ఉంటే బాగుండదు అని అనేసి చెప్పేసి తీసుకున్నాను. నేను దీని రివ్యూస్ కూడా చూశాను. రివ్యూస్ అయితే చాలా బాగుంది అండ్ ప్యాకింగ్ కూడా బాగా వచ్చింది అనమాట. నేను దీనికన్నా ముందు గుడ్ వైబ్స్ నుంచి ఒక ఫేస్ వాష్ వాడేదాన్ని. అది కూడా మాయిశ్చరైజర్గా చాలా బాగుంటుంది. బట్
కొత్త ప్రోడక్ట్ ఎందుకో యూజ్ చేయాలి అని అనేసి అనిపించింది. గుడ్ వైబ్స్ ఫేస్ వాష్. గుడ్ వైబ్స్ నుంచి పపాయా ఫ్లేవర్ ఉండే ఫేస్ వాష్ వాడేదాన్ని. అది చాలా అంటే చాలా బాగుంది. ఎవరికన్నా కావాలి అంటే ఆ లింక్ నేను కింద ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా. నాకు తెలిసి ఇది చాలా మంది యూజ్ చేస్తూ ఉండొచ్చు. డర్మాకో వాళ్ళ ప్రొడక్ట్స్ అనమాట. ఈ ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి యాక్చువల్గా. సో యా, ఇది కూడా యూజ్ చేసి బాగుంటే నేను కమింగ్ వీడియోస్లో తప్పకుండా అప్డేట్ చేస్తాను. మన లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ అనమాట. కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశా. కూపెన్, చిన్న కూపెన్ వచ్చిందని చెప్పేసి. సో కూపెన్ అంటున్నా ఏంటి అని అనేసి అనుకుంటున్నారు. దాని గురించి క్లియర్గా కావాలి అంటే కింద కమెంట్ బాక్స్లో అడగండి, నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇది ప్రోడక్ట్ ఏం కాదు, ఒక చిన్న డెకరేటివ్ ఐటమ్ అనమాట. నా అన్బాక్సింగ్ వీడియోస్ చూస్తే ప్రతి అన్బాక్సింగ్లో ఒక్కటైనా డెకరేటివ్ ఐటమ్ ఉంటుంది. అండ్ ఇది కూడా అందులో పార్ట్ అనమాట. నాకు ఇష్టం ఇంట్లో చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి బాగా అనిపిస్తుంది. ఇవి ఏంటిదంటే ఎలిఫెంట్స్. మళ్ళీ ఇండివిజువల్గా ఒక్కొక్క ఎలిఫెంట్కి ఒక్కొక్క కవర్ ఇచ్చారు. కానీ ఇంత చిన్నగా వస్తాయో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా నేను ముందు ఓపెన్ చేసి చూడలే. మీరు చూసుంటే మీ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నా అనమాట. అన్నీ డైరెక్ట్గా వీడియో షూట్ చేసుకుంటూనే చూద్దాంలే అని చెప్పేసి నేను ఇంకా కొద్దిగా పెద్దగా వస్తాయేమో అని అనేసి ఎక్స్పెక్ట్ చేశా. మరీ చిన్నగా ఉన్నాయి. చూడాలి. నేను ఇవి టీవీ దగ్గర ఒక ప్లేస్లో పెట్టాలి అని అనేసి అనుకున్నాను. అక్కడ పెట్టిన తర్వాత లుక్ వైజ్ బాగుంది అనిపిస్తే ఉంచుకుంటా, లేకపోతే రిటర్న్ చేస్తా. బికాజ్ నాకు ఇంకా చిన్నవి ఆర్డర్ చేశా, కానీ మరీ ఇంత చిన్నవి అనుకోలేదు అనమాట. అసలు అట్లీస్ట్ నిల్చుంటున్నాయి. కవర్తో పెట్టాను కదా ఇందాక, అందుకే నిల్చోలేదు. చూపిస్తా యాక్చువల్గా ఇవి ఎలా పెడతారో. నా టీపై మీద కూడా సేమ్ ఇలాంటి ప్రోడక్ట్సే ఉన్నాయి చూడండి. నాకు ఇష్టం కొంచెం ఇలాంటి ఇవి, అందుకే ఎక్కువ ఈ మోడల్లోనే ఆర్డర్ చేస్తూ ఉంటాను. బాగా అనిపిస్తాయి ఇవి. ఈ సైజెస్ డిఫరెంట్ సైజెస్తో ఎలిఫెంట్స్ వస్తాయి. నాకు తెలిసి చాలా మందికి ముందే తెలిసి ఉంటుంది, లేకపోతే చూసైనా ఉండుంటారు. ఇలా పెట్టచ్చు, ఎక్కడైనా కూడా పెడితే చాలా మంచిగా ఉంటుంది అనమాట లుక్. ఇలా పెడదామని తీసుకున్నా. నేను ఫిక్స్ చేయాలనుకున్న ప్లేస్లో ఆ సైజు సూటబుల్గా ఉంది, బాగుంది అంటే ఉంచుతా, లేకపోతే రిటర్న్ చేస్తా. ఇదే సైజులో మీకు సైజ్ కావాలి అనుకుంటే నేను పామ్ మీద పెట్టి చూపిస్తా. ఇంత సైజులో ఉంటుంది అనమాట. ఇదే అన్నిటికన్నా పెద్ద ఎలిఫెంట్, మిగిలినవి 2 దీనికన్నా చిన్నవి. సో ఈ సైజ్ మీకు ఓకే అనుకుంటే ఆర్డర్ చేయండి. బికాస్ క్వాలిటీ బాగుంది అండ్ అన్నీ కూడా కొంచెం బాగానే ఉన్నాయి. సైజ్ ఒక్కటే ఇష్యూ నాకు. సో మీకు సైజ్ ఏం ప్రాబ్లం లేదు, మాకు ఇంత చిన్నగా చాలు అనుకుంటే హ్యాపీగా వెళ్ళి ఆర్డర్ చేసేసుకోవచ్చు అనమాట. బట్ నాకు సైజ్ కొంచెం డౌట్గా ఉంది. చూసి ఫైనలైజ్ చేస్తా, చూద్దాం. ఎస్, ఇది నా అన్బాక్సింగ్ వీడియో. అండ్ ఇవన్నీ కూడా నేను నాకు క్రెడిట్ కార్డ్ నుంచి వచ్చిన కూపెన్స్తోనే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అండ్ క్రెడిట్ కార్డ్స్ నేను చాలా మందికి సజెస్ట్ చేస్తాను. సో హోప్ మీకు నా అన్బాక్సింగ్ వీడియో నచ్చిందని అనేసి అనుకుంటున్నా. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్ని వాడిన తర్వాత ఒక 10-15 డేస్లో ఖచ్చితంగా నేను వీటి రివ్యూ వీడియో చేస్తాను. హోప్ మీకు ఇదైతే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ మధ్య వీడియోస్ ఎక్కడ లేట్ చేయకుండా కంటిన్యూస్గా పోస్ట్ చేస్తూనే ఉన్నా. అండ్ అన్నీ కూడా ఎంతో అంత యూస్ఫుల్గా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయని అనేసి అనుకుంటున్నా. Yeah, that's it for this video. Thank you for watching and don't forget to like, share and subscribe to my channel Monica Rajesh Vlogs.